హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. సో ఈరోజు మనం మళ్ళీ ఒక నర్సరీ విజిట్ చేయబోతున్నాము. సో మనందరికీ ఫేవరెట్ అయిన గణపతి నర్సరీ. సో మనకి విశాఖ డైరీ దగ్గర ఈ నర్సరీ మనం ఆల్రెడీ చూసాము. అరుణ గారు మీ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను. త్రిమూర్తులు గారు, అరుణ గారు వైఫ్ అండ్ హస్బెండ్. సో ఆయన హెడ్ ఆఫ్ ద నర్సరీ అన్నమాట. బట్ ఆయన ఎప్పుడూ ఇన్ పిక్చర్ కనిపించారు. నమస్తే త్రిమూర్తులు గారు. సో ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేస్తుంది ఏంటంటే వాళ్ళ తాలూకా ఒక న్యూ ప్లేస్ అన్నమాట, కొత్త నర్సరీ స్పేస్. సో అక్కడ రోడ్ సైడ్ ఉండే కదా, సో అక్కడ నుంచి చాలా దగ్గరలో ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ లోపలేనండి. సో ఆ ప్లేస్ ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాము. సో చాలా మంచి కలెక్షన్ వచ్చింది. ఇండోర్ అయితేనేమి, చామంతులు అయితేనేమి, మంచి మంచి కలెక్షన్ ఉంది, చూసేద్దాము. అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫోన్ నెంబర్, మీరు మొక్కలు ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తున్నారు ఇప్పుడు. మొత్తం అంటే తెలుగు రాష్ట్రాలు రెండింటికి పంపిస్తున్నారు. అది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో ఆర్టీసీ వేస్తున్నట్టున్నారు. సో ఆర్టీసీ వేస్తున్నారు. సో మీకు ఎవరికైనా ఎలాంటి ప్లాన్స్ కావాలన్నా కూడా చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి, చాలా మంచి ప్యాకేజింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ చాలా ఎక్సలెంట్ గా సెట్ అయిందండి. అన్ని కూడా ప్యాకేజింగ్ గురించి మంచి రివ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో చక్కగా మీరు ఆర్డర్ చేసుకొని ఇంటికి రప్పించుకోవచ్చు అన్నమాట. ఆర్టీసీ ద్వారా వేస్తున్నారు. సో వీడియో ఒకసారి మొత్తం నర్సరీ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. సో ఇది ఎంట్రీ ఆఫ్ ద నర్సరీ అండి. సో ఇలా లోపలికి వచ్చాము మనము. సో ఒకసారి చూడండి ఏరియల్ వ్యూ. చాలా పెద్ద స్పేస్ అండ్ మొత్తం స్పేషియస్గా ఉండి అన్ని రకాల ప్లాంట్స్ కూడా రెడీగా ఉన్నాయి కలెక్షన్. మనం 1 by 1 ఒకసారి వెళ్ళిపోదాము. త్రిమూర్తులు గారు, సో ఫస్ట్ మనం చామంతి కలెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపించేసేయండి సార్. ఈ చామంతుల్లో ఇంచుమించి 5-6 సైజెస్ ఉన్నాయండి. 5-6 సైజెస్ ఉన్నాయండి. పాకెట్స్ లో ఉన్నాయి. 6 ఇంచ్ పాట్ లో ఉంది, 8 ఇంచ్ పాట్ లో ఉంది, ఇంకా పెద్దవండి 8 ఇంచ్ పాట్ లో ఉంది. 13 బ్యాగ్ లో దేశవాళీ చామంతు బుషిగా తయారు చేసినవి కూడా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మీరు కేటగిరీ వైజ్ పెట్టుకున్నారా? చిన్న చిన్న ప్యాకెట్స్ మొత్తం కేటగిరీ. చిన్నవి కదా ఇవి చిన్నవండి. ఇవి చిన్నవి. సో ఇందులో ఏ రకాలు ఉన్నాయో ఒకసారి దగ్గరగా వెళ్ళి చూసేద్దాం రండి. ఇందులో మల్టీ కలర్ వచ్చింది. మల్టీ కలర్ అండి. సింగిల్ పెట్ వచ్చి మల్టీ కలర్ వస్తుంది. ఇది ఎల్లో మొద్దలండి ఇవి. ఓకే, ప్యాకెట్స్ లో అయితే ఇది ఒక పింక్ డబుల్ షేడ్ అండి. ఇవి ప్యాకెట్స్ లో ఉన్నాయి. అవే కొంచెం పెద్ద కావాలనుకుంటే ఇలాగా పాట్స్ లో కూడా 3 ప్లాంట్స్ ఉంటాయండి. ఇందులో 3-4 షూట్స్ ఉంటాయండి. ఓకే, ఫ్రూటింగ్ నుంచి. ఓకే, ఇది వైట్ కలర్ ఒకటి అండి. సో ఇవి వైట్ పెద్దవి నాటు రకంలా ఉంటాయి. ఓకే, పింక్ ఒకటి. ఇవి ఒకటి కలర్. ఇవన్నీ కూడా ప్యాకెట్స్ లో ఉన్నాయి. ప్యాకెట్స్ లో ఉన్నాయండి. ఆ డార్క్ పింక్ ఒకటి. సో 5-6 రకాలు ఉన్నాయి. 5-6 రకాలు ఉన్నాయి సార్. సో ఇవి ఒక కలర్, డార్క్ కలర్ ఉంది. బ్యూటిఫుల్ గా ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి అండి. అవుతాయా ఈ పువ్వులు? ఇంకొంచెం ఓపెన్ అవుతాయి సార్. అవి ఎంత బాగున్నాయి అసలు. ఎల్లోలో బాగా పెద్ద ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఎల్లోలో పెద్ద ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ప్యాకెట్స్ లో ఉన్నాయండి. ఓకే, ఈ ఆరెంజ్ కలర్ ఒకటి అండి. అక్కడ ఒకట, అటు వెళ్దాం. సో జాగ్రత్తగా. ఇది ఆరెంజ్ కలర్. ఓకే, హాయ్ అరుణ గారు, నమస్తే. సో లాస్ట్ టైం మనం నర్సరీ షూట్ చేయడానికి వచ్చినప్పుడు యూట్యూబ్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి అడిగారు. ఈసారి నేను వచ్చేసరికి మొత్తం యూట్యూబ్లో రివ్యూస్తో పాటు మొత్తం అంతా మొక్కలు పంపించడం అండ్ మంచి క్రియేటర్గా కూడా మారిపోయారు. అండ్ ప్రతి మొక్క గురించి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో ఇవి కొంచెం పాతవండి. దీని ముందు స్టాక్ అండి. ముందు స్టాక్ ఇది స్టార్టింగ్ లో వచ్చింది. ఓకే, మొత్తం మామూలుగా మీకు ఒక 100 మొక్కలు తెచ్చుకుంటే ఎన్ని ఇలాగ అయిపోతా ఉంటాయి? సీజనల్ వెరైటీ మనం చెప్పలేము సార్. ఒకసారి పూర్తిగా కూడా వెళ్ళిపోతాయి, పూర్తిగా ఆగిపోవచ్చు కూడానండి. అంటే సీజనల్ అంటే మనం దాని మీద వస్తుందని ఉద్దేశంతో పెట్టాం సార్. నర్సరీ కూడా అందంగా ఉంటది, వచ్చిన వాళ్ళు కలగా ఉంటది, చూడండి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతోనే పెడతాం సార్ చాలా వరకు. నా క్రియేషన్ కంటే అరుణ గారి క్రియేషన్ ఇంకా బాగుంటాయి అసలు. సో ఆ కార్నర్ ఏంటి సార్ పెద్దవి? అది స్నోబాల్ వెరైటీ అండి, చామంతి. స్నోబాల్ వెరైటీస్ హైబ్రిడ్ లోని 3 వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. ఓకే, ఇప్పుడు మనం అక్కడ చూసిన వాటికి వీటికి తేడా ఉంది కదండి. అక్కడ చిన్నవి చూసాం కదా, ఇవి పెద్దవి కదా బాగా. హైబ్రిడ్ చామంతిలో పెద్దండి. స్నోబాల్ వెరైటీ అంటే ఇంకా వేరేగా ఉంటది. ఫ్లవర్ ఇలా ముచ్చుకున్నట్టు వస్తుందండి, పెద్ద వస్తాయి ఇంకా బాగా. ఇవి బంతి. ఈ చామంతులు ఏంటండి? డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు, డెకరేషన్ పర్పస్ అండి. అలా వాడేసుకోవచ్చు, ఇలా పెట్టేసుకోవచ్చు అండి. ఇంకా గ్రీన్, ఇది చిట్టి చామంతుల్లో హైబ్రిడ్ రకాలండి. ఇది గ్రీన్ అండి. ఇది చిట్టి చామంతుల్లో హైబ్రిడ్ వెరైటీస్ అండి. ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇది గ్రీన్ అండి. గ్రీన్ చామంతి. ఆరెంజ్ కూడా ఉందండి. ఓకే, ఇది ఆరెంజ్ అండి.
వైట్ అండి. ఇక్కడేమో వైట్ ఉన్నాయి, సో కలర్ఫుల్ గా ఉన్నాయి, దగ్గరగా చిన్న అన్నమాట. సో నెక్స్ట్ సైజ్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ చిన్నవి ప్యాకెట్ లో ఉన్నవి అండ్ చిన్న చిన్న పాట్స్ లో ఉన్నవి. ఓకే, ఈ పాట్స్ లో ఉన్న డబుల్ కలర్ గోల్డ్, ఇందులో పాట్స్ లో కూడా మీకు డబుల్ కలర్ ఉందో అది కూడా షేడ్ వచ్చింది, షేడ్లు కూడా వచ్చినాయి. ఇంకా పెద్దవేమో ఇవి కదండి, ఇంకా పెద్ద సైజ్, ఇవి ఇంకా పెద్ద సైజు. ఓకే, ఈ సైజ్ వచ్చినాయి. ఇందులో ఎన్ని మొక్కలు వస్తాయి? ఇందులో 4-5 మొక్కలు వస్తాయండి. పెద్ద కుండి అవ్వడం వల్ల కొంచెం బలంగా వస్తాయండి, 4-5 వరకు ఉంటాయి. ఓకే, ఇది డబుల్ కలర్, ఇది డబుల్ కలర్, ఇది కూడా చాలా బాగుంది అసలు. ఇది స్నోబాల్ అండి, ఒరిజినల్ స్నోబాల్ వెరైటీ అండి. అంటే ఇవి ఇలా ముడుచుకుని ఉంటాయి. లేదండి, ఎంత ఫ్లవర్ ఓపెన్ అవుతుంది, చాలా పెద్ద ఫ్లవర్ ఓపెన్ అవుతుంది. ఫ్లవర్ వస్తాయి. ఎంత సైజ్ వస్తాయి? ఈ సైజ్ వస్తుందండి. ఇగో ఇక్కడ ఉంది. ఇది చాలా వరకు ఏం చేస్తారంటేనండి, సైడ్ ఓన్లీ మెయిన్ బడ్ నుంచి మిగతా బడ్స్ అని తీసేస్తారండి. అలా ఎప్పుడైతే చేస్తారో ఆ ఫ్లవర్ ఈ సైజ్ వస్తుందండి, పెద్ద సైజ్ వస్తుంది, చాలా పెద్ద సైజ్ వస్తుంది. మామూలుగా ఇక్కడ నర్సరీలోనే చేస్తారా పని, కట్ చేసేస్తారా? అంటే ఇది కట్ చేయకుండా ఉంచండి ఎక్కువ. మనం జనరల్ గా సింగిల్ బర్డ్ అంటే మన వాళ్ళు మొగ్గు చూపరండి ఎక్కువ, అందుకని ఎక్కువ బర్డ్స్ వచ్చేలాగా కటింగ్ చేసి ప్రూనింగ్ చేయడం వల్ల ఎక్కువ బర్డ్స్ వస్తాయి. వెళ్ళాలి అంటే అది పెద్దగా అవ్వాలి. రైట్, అందులోనే ఇందులో ఎల్లో ఒక కలర్ అండి. ఇదా? ఓకే, 3 షేడ్స్ లో ఇదొకటి ఆరెంజ్ షేడ్ ఏదో వచ్చింది, ఆరెంజ్ షేడ్ వచ్చిందండి. ఆరెంజ్, ఇదేమో ఎల్లో షేడ్. వీటిని ఏమంటారు? స్నోబాల్ వెరైటీస్. స్నోబాల్ వెరైటీ చామంతులు. ఈ పెద్ద ప్యాకెట్లు ఏంటండి? ఇది దేశవాళీ చామంతిలో ఎల్లో అండి. ఇవి కూడా కొంచెం పెద్ద సైజ్ వస్తున్నట్టున్నాయి. ఫ్లవర్ హెడ్ సైజ్ వస్తుందండి. ఓకే, ఒక దాంట్లో ఇవి కూడా 3 షూట్స్ పెట్టి చక్కగా బుషిగా తయారు చేశారండి. సో ఈ ప్యాకెట్లు కూడా పెద్దవి. ఇంకా నైస్. నెక్స్ట్ అవేంటి కొంచెం సూదిగా వచ్చింది, డిఫరెంట్ హైబ్రిడ్ డిఫరెంట్ వెరైటీ. కంప్లీట్ చెట్టు అంతా ఓపెన్ అయితే అండి, మొత్తం బర్డ్స్ అంతా బ్లూమ్ అయితే ఇంకా బాగుంటుంది. వీటికి ఏమైనా స్పెషల్ గా పేరు ఉందా? ఏం లేదు సార్, చాలా యూనిక్ గా ఉంది. ఇదే ఫస్ట్ టైం చూడడం. అవునండి, సూదిగా వచ్చినాయి. అవును సార్, ఈ రేకులన్నీ కూడా ఇవి అందులో పెద్ద సైజు వైట్ వాటిలో ఇది పెద్ద సైజ్. ఇందాక మనం పెద్దవి చూసాం పొడవుగా. ఇందులో 8 ఇంచ్ పాట్ అండి. ఇది 8 ఇంచ్ పాట్ డైరెక్ట్ గా ఇలా ఉంచేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్ కి. ఓకే, జనరల్ గా ఇలా డెకరేషన్ పర్పస్ అంటే ఎవరు పట్టుకెళ్తా ఉంటారండి? ఏదైనా అకేషన్ పరంగా గృహ ప్రవేశాలని, మ్యారేజెస్ అని, చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదండి, వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు. ఓకే, అలా పట్టుకెళ్ళిపోతారు. ఇప్పుడు సంక్రాంతి వచ్చిందంటే ఇంటి ముందు డెకరేషన్ చేసుకుంటారండి. అలా పట్టుకెళ్ళి ఇంక పెట్టేసుకొని ఇంక అయిపోతాయి. అవునండి, 2 నెలలు ఉంటాయా? 2 మంత్స్ ఉంటాయి సార్. ఇలాగ బర్డ్ తో పట్టుకెళ్తే 2 మంత్స్ ఓపెన్ అయ్యి 2 మంత్స్ 1.5-2 మంత్స్ ఉంటాయండి. రైట్, ఆ తర్వాత నెమ్మదిగా డల్ అయిపోతాయి. ఓకే, సో ఇవి కూడా అందులో ఎల్లోలో పెద్దవి. ఎల్లోలో ఇది పెద్ద సైజ్ సార్. ఇది ముద్దుగానే వస్తుంది, మీడియం సైజ్ వస్తుంది. ఇది చాలా పెద్ద సైజ్. అంతా ఒకటే కదండి పాట్ సైజ్? అంతా 6 ఇంచ్ పాట్ సార్. అది 6 ఇంచ్ పాట్, అవి 8 ఇంచ్ పాట్. ఇది 8 ఇంచ్ పాట్ సార్. ఓకే, మళ్ళీ ఇక్కడ 6 ఇంచ్ పాట్ లో 6 ఇంచ్ పాట్ లో గ్రీన్ కూడా ఉందండి. అలా లాస్ట్ సార్. ఇది మీరు పట్టుకొని చూపించండి ఒకసారి. చాలా మంది గ్రీన్ అడుగుతూ ఉంటారండి. అవునవును, ఈ మధ్యన ట్రెండ్ అయింది మా గ్రీన్. నాకు ఈ గార్డెనింగ్ గ్రూప్స్ లోని వాటిల్లోని కూడా గ్రీన్ తీసుకుంటా ఉంటారు చాలా మంది. గ్రీన్ లో డబుల్ షేడ్ వచ్చింది. ఇది గ్రీన్ లో డబుల్ షేడ్ అండి, వైట్ అండ్ గ్రీన్ కలిపి వచ్చింది అన్నమాట. ఓకే, 8 ఇంచ్ పాట్ లో రెడ్ సార్, డార్క్ రెడ్ అండి. చాలా మంచి కలర్. ఇంకా కెమెరాలో పట్టుకోలేకపోతున్నాం అండి, కానీ డార్క్ గా ఉంది, ఇంకా డార్క్ గా ఉంది. ఓకే, 8 ఇంచ్ పాట్ లో ఇందులో కూడా 3-4 మొక్కలు ఉంటాయి కదండి. ఓకే, ఇవి 6 ఇంచ్ మళ్ళీ. ఇది 6 ఇంచ్ డబుల్ షేడ్ వచ్చింది, ఆరెంజ్ రెడ్. ఫుల్ బ్లూమింగ్ అయితే ఇంకా బాగుంటుంది సార్. అది అసలు ఈ కలర్ ఎంత బాగుందో, లవ్లీ. ఇవన్నీ ఒకసారి పట్టుకెళ్ళిపోతానండి నేను. ఇదొక కలర్ ఉంది 6 ఇంచ్ లో. పింక్. ఏం కలర్ అరుణ గారు ఇది? పింక్ కలర్ సార్. పింక్ అండ్ వైట్ షేడ్ వచ్చిందా? వైలెట్ షేడ్. లేడీస్ కి తెలిసిన కలర్స్ మాకు తెలియదు. ఇవేం సైజ్ అండి? ఇది ఇంకా పెద్దవా? ఇది దేశవాళీ వైట్ సార్. ఇది దేశవాళీలో వైట్. దేశవాళీలో ఇందాక ఎల్లో చూసాం కదా, ఇది వైట్ సార్. ఇవి ప్యాకెట్ లో వస్తాయి. ప్యాకెట్ లో వస్తాయి సార్, పెద్ద ప్యాకెట్ లో 13 ప్యాకెట్. 13 సైజ్. ఓకే, ఇవన్నీ కూడా ప్యాకెట్లేనండి? ప్యాకెట్లే సార్ ఇవన్నీ. ఓకే, సో ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ లో తీసుకోవచ్చు అన్నమాట. సో ఫుల్ కలెక్షన్ రెడీగా ఉంది. సో నేను వీడియో కూడా వెంటనే పెట్టాలి నేను, అంతే కదా? ఎన్ని రోజులు ఉంటుంది ఈ కలెక్షన్? మేబీ నాకు తెలిసి జనవరి ఎండింగ్ వరకు ఉంటుంది సార్. ఓకే, అంటే మీరు తెప్పించుకోవడం మళ్ళీ తెప్పించుకుంటారు సార్. ఆల్రెడీ ఇది 3rd టైం అండి. సరే, ఆల్రెడీ దీని ముందు పెట్టిన 2 బ్యాచ్లు అయిపోయింది. థర్డ్ బ్యాచ్ అండి. ఓకే, ఈ బ్యాచ్ ఇప్పుడు ఈ బ్యాచ్ తెచ్చారు కదా, ఇప్పుడు 2 నిన్న వచ్చిందా మొన్న వచ్చిందండి? ఇది 2 డేస్ అవుతుంది సార్ వచ్చి. 2 డేస్ అవుతుంది. మళ్ళీ ఎన్ని రోజులకి పెడతారు మీరు ఆర్డర్? మళ్ళీ సార్ ఇంకో 3-4 డేస్ అయిపోతుంటాయండి. మళ్ళీ 4 డేస్ కి అయిపోతాయి. ఓకే, సో నేను ఫాస్ట్ గా వీడియో పెట్టాలన్నమాట.
సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో చెప్పినట్టుగా మీకు ఎవరికైనా ఈ చామంతి మొక్కలు ఎవరికైనా కావాలనుకుంటే ఏపీ తెలంగాణ వైడ్లో ఎక్కడికైనా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆర్టీసీ ద్వారా పంపిస్తున్నారు. అండ్ విత్ ఇన్ వైజాగ్ అయితే ర్యాపిడో ద్వారా, ఆటోస్ ద్వారా పంపిస్తున్నారు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అండ్ అలాగే నర్సరీ తాలూకా అడ్రసెస్ కూడా పెడుతున్నాను. సో ఎవరైనా కావాలనుకున్న విజిట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు.